అందరికీ షలోమ్. ముందు వీడియోలో యెషయా గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం చూసాము. ఈరోజు మరికొన్ని విషయాలు మనం చూద్దాం. మోయాబీయులు ఇశ్రాయేలీయుడిని ఏ విధంగా మోసం చేశారు? మేము లోతు సంతానము, నీవెందుకు మా రొట్టెను గాని మా అర్పణను గాని ఎందుకు తినకూడదు అని ఆయనతో చెప్పడం అనేది జరిగింది. అంటే ఈయన కూడా అబ్రహాంకి సహోదరుడే కదా, నీవు మాతో ఎందుకు ఉండకూడదు అని అడగడం జరిగింది. ఎందుకంటే ఇశ్రాయేలీలు అన్యజనుల దగ్గర తినడం కానీ త్రాగడం కానీ చెయ్యరు. ఇంకా వారి మాటలతో ఆయన్ని సంతోషపెట్టడం అనేది జరిగింది. పొగడ్తలతో అతన్ని ఆకర్షించి వలలో వేసుకోవడం అనేది జరిగింది. చాలామంది పొగడ్తలకి లొంగిపోతారు, ఆకర్షణకి గురవుతూ ఉంటారు. అందుకే ఎప్పుడూ కూడా పొగిడేవాళ్ళు ఎప్పుడూ కూడా నిజం కాదు. మనల్ని మోసం చేసేవారే మన దగ్గర తీయగా మాట్లాడతారు, మనల్ని పొగుడుతూ ఉంటారు. నిజమైన వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ విధంగా చెయ్యరు. అతను పూర్తిగా మత్తుగా ఉన్నప్పుడు అతనికి ఒక అందమైన చిన్నదానిని ఇవ్వడం అనేది జరిగింది. చాలామంది అందానికి ఆకర్షితులు అవుతూ ఉంటారు. మనం కోరుకోవాల్సింది అందాన్ని కాదు, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని చెప్తున్నారు. అందుకే మనం కోరుకోవాల్సింది సరైనటువంటి మంచి ప్రవర్తన అనేది మనం కోరుకోవాలి, కానీ అందాన్ని కాదు. అందాన్ని చూసి మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా ఇశ్రాయేలీయుడిని వారు మోసం చేయడం అనేది జరిగింది. దాని నిమిత్తమై ఎలోహిం యొక్క కోపము రగులుకోవడం అనేది జరిగింది. ఆ సమయంలో భయంకరమైన వ్యాధిని వారి మీదకి రప్పించడం జరిగింది. ఆ సమయంలో 20,000 మంది ఇశ్రాయేలీలు చనిపోవడం జరిగింది. చూశారు కదా, వ్యభిచారం అనేది అతను ఒక్కడికే నష్టం కలిగించుకోవట్లేదు, అక్కడున్న సమాజానికి ఇంకా భూమిని కూడా అపవిత్రం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే. ఇప్పుడు మిగిలిన విషయాలు మనం చూద్దాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షిమ్యోను సంతతిలో ఒక మనుషుడు కలడు. అతని పేరు జిమ్రి. అతను సౌలు కుమారుడు. అతనికి మిద్యాను రాజైన జూరు కుమార్తె అయిన కొష్బి అనే మిద్యానీయురాలుతో సంబంధం కలదు. మరియు యాజకుడైన అహరోను కుమారుడైన ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు జిమ్రి చేసిన దుష్టకార్యమును చూచి అతనొక ఈటెను తీసుకుని లేచి వారి వెంబడి వెళ్ళెను. వారిద్దరిని భయపెట్టి చంపివేసెను. మరియు భయంకరమైన వ్యాధి ఇశ్రాయేలీల నుండి తొలగిపోయెను. యాజకుడైన అహరోను మనవడు ఫినెహాసు జిమ్రి చేసినటువంటి ఈ యొక్క వ్యభిచారాన్ని చూసి ఆయన తట్టుకోలేక ఆయన వెంట వెళ్ళి ఆయన గుడారంలోనే వారిద్దరిని కూడా ఈటి తీసుకుని కడుపులో గుండా దిగిపోయేలాగా పొడిచివేసి చంపేయడం అనేది జరిగింది. అప్పుడు ఆ యొక్క తెగులు ఇశ్రాయేలీల్లో నుండి ఆగిపోవడం అనేది జరిగింది. అంటే వ్యభిచారం అనేది ఎంత ప్రమాదకరం! ఆ వ్యక్తికి మాత్రమే నష్టం కాదు, ఇక్కడ సమాజానికి కూడా నష్టం చేకూరుస్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయమున భయంకరమైన వ్యాధుల తర్వాత ఎలోహిం మోషేతోనూ అహరోను కుమారుడు యాజకుడైన ఎలియాజరుతో ఇట్లనెను: ఇశ్రాయేలీలలో 20 సంవత్సరములు పైబడిన వారిని సైన్యంలోకి వెళ్లిన వారితో సహా వారందరినీ లెక్కింపుము. మరియు మోషే ఎలియాజరు ఇశ్రాయేలీలను వారి కుటుంబముల వారిగా లెక్కించెను. వారందరూ 700,000 మందియు 730 మంది. లేవి సంతతి వారు 1 నెల వయసు నుండి పైబడిన వారు 23,000 మంది. సేనాయి అరణ్యమందు మోషే అహరోను లెక్కించిన వారిలో లెక్కింపబడిన వారు ఎవరూ లేరు. మరియు ఎలోహిం చనిపోవుదురని చెప్పిన వారందరూ చనిపోయారు, వారిలో ఒక్కడు కూడా మిగిలి ఉండలేదు. వారిలో కాలేబు మరియు నూను కుమారుడైన యెహోషా తప్ప మిగిలిన వారందరూ కూడా చనిపోవడం అనేది జరిగింది. అంటే వారు 12 మంది కానాను దేశాన్ని వేగి చూడడానికి వెళ్ళినప్పుడు చెడ్డ సమాచారం తెచ్చినప్పుడు తండ్రి చెడ్డ సమాచారం తీసుకొచ్చిన వారందరూ కూడా చనిపోతారని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారంతా కూడా చనిపోవడం జరిగింది. వారి కుమారులు మాత్రమే మిగిలారు. ఆ తరంలో ఉన్నటువంటి వారు కాలేబు మరియు యెహోషువ తప్పింపబడిరి. ఆ సమయమున ఎలోహిం మోషేతో ఇట్లనెను: ఇదిగో, నీ బ్రతుకు దినములు ముగియు సమయము పూర్తిగా వచ్చుచున్నవి. ఇప్పుడు నీవు నూను కుమారుడైన యెహోషాను నీ సేవకుడైన తనను గుడారమునందు ఉంచుము, నేను అతనికి ఆజ్ఞాపించెదను అని అనగా మోషే అట్లు చేసెను. మరియు ఎలోహిం ఆ గుడారమునందు మేఘస్తంభము పైన ప్రత్యక్షమైను. మరియు ఆ మేఘస్తంభము గుడారము ద్వారమునొద్ద నిలిచియుండెను. ఎలోహిం మోషేతో మాట్లాడి, నీ దినములు పూర్తి అవుతున్నవి కాబట్టి యెహోషువను గుడారమునందుంచుము, అతనికి నేను ఆజ్ఞాపించదనని చెప్పడం జరిగింది. ఎలోహిం గుడారమునందు మేఘస్తంభంపై ప్రత్యక్షమాయెను. మేఘస్తంభము గుడారము ద్వారమునొద్ద నిలిచియుండెను. మరియు నూను కుమారుడైన
యెహోషువకు ప్రత్యక్షమై ఇట్లనెను, బలపడి ధైర్యము తెచ్చుకొనుము, నేను నీకు ప్రమాణము చేసిన దేశమునకు నీవు ఇశ్రాయేలీయులను తీసుకొని రావలెను, నీతో నేనుండేదను అని యెహోషువతో చెప్పడం అనేది జరిగింది. మరియు మోషే యెహోషువతో ఇట్లనెను, ధైర్యము తెచ్చుకొని బలపడుము, నీవు ఇశ్రాయేలీయులను ఆ దేశమునకు వారసులుగా చేయుము, ఎలోహిం నీతో నుండును, ఆయన నిన్ను విడువడు ఎడబాయడు, భయపడవలదు, నిరుత్సాహపడవద్దు అని మోషే యెహోషువతో చెప్పడం అనేది జరిగింది. మరియు మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిచి వారితో ఇట్లనెను, నీవు మన ఎలోహిం చేసిన అరణ్యమందు చేసిన కార్యములను చూచియుంటిరి, కాబట్టి ఇప్పుడు ఈ మాటలన్నీయు ధర్మశాస్త్రమందు వ్రాయబడినవన్నీయు అనుసరించుడి. ఎలోహిం యొక్క మార్గముల యందు నడువుడి, ఆయన మీకు ఆజ్ఞాపించిన వాటి నుండి కుడికి గాని ఎడమకు గాని తిరగవద్దు. మరియు మోషే ఇశ్రాయేలీయులకు ఆయన న్యాయ విధులను, నిబంధనలను మరియు వారు ఆ దేశమందు పాటించవలసిన ఆజ్ఞలను ఎలోహిం అతనికి ఆజ్ఞాపించినట్లు బోధించెను. మరియు మోషే తనకు ఎలోహిం తన గ్రంథమునందు రాసి ఇశ్రాయేలీయులకిమ్మని మోషే చేతికిచ్చిన ఆజ్ఞలు, ఎలోహిం మార్గములను వారికందరికీ బోధించెను. మోషే ఇశ్రాయేలీ ఆదేశించడము పూర్తి అయినప్పుడు ఎలోహిం మోషేతో ఇట్లని చెప్పెను, అబారీము పర్వతమునకు వెళ్లి అక్కడ చనిపోవుము. మోషే ఇశ్రాయేలీయులకి తండ్రి యొక్క న్యాయ విధులను, ఆజ్ఞలను, కట్టడలను ఇవన్నీ కూడా వారికి తెలియచేసిన తర్వాత ఎలోహిం మోషేతో ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది, అబారీము పర్వతమునకు వెళ్లి అక్కడ చనిపోవుము అని ఆయనతో చెప్పడం అనేది జరిగింది. మరియు మోషే తనకు ఆజ్ఞాపించినట్లు మోయాబు దేశమందు ఆ పర్వతమునెక్కి అక్కడ చనిపోయెను. అప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచి 40వ సంవత్సరము జరుగుచున్నది. ప్రజలందరూ మోషే కొరకు మోయాబు మైదాన ప్రాంతమందు 30 దినములు ఏడ్చిరి, మరియు వారి దుఃఖ దినములు, సంతాప దినములు పూర్తయినవి. మోషే చనిపోయిన తర్వాత ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 30 దినములు ఆయన కొరకు దుఃఖించడం జరిగింది. మరియు మోషే చనిపోయిన పిదప ఎలోహిం నూను కుమారుడైన యెహోషువతో ఇట్లనెను, నీవు లేచి యొర్దాను మీదుగా నేను ఇశ్రాయేలీయులకిచ్చిన దేశము వెళ్లి వారిని ఆ దేశమునకు వారసులుగా చేయుము. మీ పాదములచే త్రొక్కబడిన ప్రదేశమంతయు మీకే చెందును. లెబనాను అరణ్యము నుండి పెరాతు గొప్ప నది వరకు నుండిన భూమియే మీ సరిహద్దగును. నీ జీవితకాలమంతయు ఏ మనుష్యుడు నీపై నిలబడలేడు. మోషేతో నున్నట్లు నీతో కూడా నుందును. నీవు బలపడి ధైర్యము తెచ్చుకొనుము. మోషే నీకు ఆజ్ఞాపించిన వాటిని అనుసరించుడి. వాటి నుండి కుడికి గాని ఎడమకు గాని తిరగవద్దు. నీవు చేసిన వాటన్నిటిలో నీవు వృద్ధి పొందుదువు. మరియు యెహోషువ ఇశ్రాయేలు అధికారులకు ఇట్లు ఆదేశించెను, మీరు మకామునకు సాగిపొండి, ఇశ్రాయేలు ప్రజలకిట్లు చెప్పుడి, మీ కొరకు మీరు ఆహారము సిద్ధము చేసుకొనుడి. మీరు యొర్దాను నుండి వాగ్దాన దేశమునకు 3 దినములకు పైగా ప్రయాణించవలసి ఉన్నది. ఇశ్రాయేలు అధికారులు ప్రజలు చెప్పినట్లు చేసిరి. ఎలోహిం యెహోషువతో చెప్పడం అనేది జరిగింది, నీ జీవితకాలం అంతట్లో కూడా ఏ మనుషుడు కూడా నీ మీద నిలబడలేడు. నేను మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో అదే విధంగా నీతో కూడా ఉండటం అనేది జరుగుతుంది. మీ పాదాలు త్రొక్కబడిన ప్రదేశం అంతా కూడా మీకు ఇవ్వబడుతుందని చెప్పడం అనేది జరిగింది. ఆ సమయంలో యెహోషువ ఇశ్రాయేలీయుల అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. మీ మకాంకి వెళ్ళి మీరందరూ కూడా 3 దినాలు ప్రయాణం చేయవలసి ఉంది, కాబట్టి మీరు ఆహారాన్ని సిద్ధం చేసుకోండి అని చెప్పడం అనేది జరిగింది. ఆ విధంగా అధికారులు ప్రజలందరూ కూడా యెహోషువ చెప్పినట్లు చేయడం అనేది జరిగింది. యెహోషువ 2 మనుషులను యెరికో దేశమునకు పంపి యెరికోను రహస్యంగా పరిశీలించమని చెప్పాను. యెహోషువ 2 మనుషులను యెరికో దేశమునకు పంపించి రహస్యంగా పరిశీలించి రమ్మని చెప్పి పంపించడం అనేది జరిగింది. మరియు 7 దినముల అనంతరము వారు యెహోషువ నొద్దకు మకామునకు వచ్చి ఇట్లు చెప్పిరి, ఎలోహిం ఆ దేశాన్ని మన చేతికి అప్పగించి ఉన్నాడు. ఆ దేశస్థులందరూ మనమన్నా భయపడుచున్నారు అని ఆ 2 చెప్పడం అనేది జరిగింది. 7 రోజుల తర్వాత తిరిగి రావడం అనేది జరిగింది. ఇది జరిగిన తర్వాత యెహోషువ ఉదయాన్నే లేచి ఇశ్రాయేలీయులతో కలిసి వారు షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వెళ్ళిరి. యెహోషువ యొర్దానుకు వెళ్ళినప్పుడు అతని వయసు 82 సంవత్సరములు. మరియు ప్రజలు యొర్దాను నుండి మొదటి నెల 10వ దినమందు బయలుదేరి గిల్గాలు నందు విడిది చేసిరి. ఈ గిల్గాలు యెరికోకు తూర్పు మూలన ఉన్నది. మరియు ఇశ్రాయేలీయులందరూ గిల్గాలు నందు పస్కాను ఆచరించిరి. వారు యెరికో మైదానము నందు మొదటి నెల 14వ దినమున మోషే ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధముగా పస్కాను ఆచరించిరి. మన్నా కురవటము పస్కా ఉదయాన్నే మానివేసినది.
ఇశ్రాయేలీలకు ఇకపై మన్నా లేదు. వారు ఇకపై కానాను దేశమునందు పండే పంటను తిందురు. అంటే మన్నా కురవడం అనేది ఈ యొక్క పస్కా పండుగ రోజు ఉదయాన్నే ఆగిపోవడం అనేది జరిగింది. అప్పటి నుంచి వారు కానాను దేశపు పంటను తినడం ప్రారంభించడం అనేది జరిగింది. మిగిలిన విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.